నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసర అనాథ వృద్ధాశ్రమంలో అనగా జరిగింది గాను శ్రీ ముప్పిరాల కిరణ్ కుమార్ గారు, శ్రీమతి గీతా లక్ష్మి గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు 200 ఆయురారోగ్యాలతో అశ్వత్థవర్ధాన్ని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మానవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రయుతులు ఆకలి తీర్చడానికి నెలవారీ దాతగా శ్రీరాముని ఆశీస్సులతో అన్నగం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ ముప్పిరాల కిరణ్ కుమార్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆ శ్రీరాముని ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ కోరుకుంటూ, అలాగే వారు ఏ సంకల్పం అనుకున్నారో అది ఎవరైనా మనసారా కోరుకుంటూ, అలాగే వారికి అంతా మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే వారి కుటుంబ సభ్యులైన శ్రీ ఎంవీఆర్ కిరణ్ కుమార్ గారికి, శ్రీమతి గీతాలక్ష్మి గారికి, శ్రీ ముప్పిరాల రవీంద్రబాబు గారికి, శ్రీమతి ఉమాదేవి గారికి, శ్రీ కిషోర్ కుమార్ గారికి, శ్రీమతి మనీషా గారికి, చింజీవి అనన్య గారికి, చింజీవి అమోఘ గారికి, శ్రీ కృష్ణకుమార్ గారికి, శ్రీమతి అంబికా గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు 200 ఆయురారోగ్యాలతో అశ్వత్థవర్ధాన్ని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శక్తులను అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి ధరని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసన దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి ఉమాదేవి గారికి, శ్రీమతి మనీషా గారికి, శ్రీమతి గీతాలక్ష్మి గారికి, శ్రీమతి అంబికా గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు 2 ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నేను కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దూరం మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీ ముప్పిరాల కిరణ్ కుమార్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆ శ్రీరాముని ఆశీస్సులు, అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ శుభాకాంక్షలు అండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి పెండేశ్వరకు మరియు పుష్పమ్మ గారికి పాదవందనం చేసుకురా 365 రోజులు నిత్యం జనం కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేసి తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెండేశ్వరకు మరియు పుష్పమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ 200 ఆయురారోగ్యాలతో అశ్వత్థవర్ధాన్ని కోరుకుంటూ, అలాగే వెంకటేశ్వర మరియు పుష్పమ్మ గారికి ప్రత్యేక దినం తెలుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు శ్రీ ముప్పిరాల కిరణ్ కుమార్ గారు, శ్రీమతి గీతాలక్ష్మి గారు, మీరు అన్నదానం చేస్తున్నాం, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. దాత సుఖీభవ. ఈరోజు అన్నం చేసిన వంటకాలు స్వీట్ బాదుషా, ఫ్రూట్స్ బనానా, అలాగే రైస్, అలాగే వంకాయ మసాలా, అలాగే టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీభవ. అన్నదాత అన్నదాత సుఖీభవ 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 సుఖీభవ. ఈ రకంగా